వెళ్ళిపోకలా. ఫ్రెండ్స్, ఫుల్ సాంగ్తో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఎడిటింగ్ ప్రాజెక్టు మళ్ళీ పాంట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి ఎలైట్ మోషన్కి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫొటోస్ కానీ యాడ్ చేసే వరకు చూడండి, లేకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది మీకు. ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇచ్చాం కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో నేమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చింది ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఫోటో గ్రూప్ ఇచ్చాను కదా, ఆ ఫోటో గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి ఫోటోని లాంగ్ ప్రెస్ చేసుకొని కిందకి తీసుకురండి. ఈ లాస్ట్కి వచ్చి ఫోటోని ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ మూవ్ ట్రాన్స్ఫర్లో ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఆ బాక్స్లోకి. మళ్ళీ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. దానిపైన ఇంకోటి ఉంది కదా ఫోటో గ్రూపు, ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసుకొని కిందకి తీసుకొచ్చేయండి. మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్లో ఈ బాక్స్లోకి అడ్జస్ట్ చేసుకుని ఫోటోని మళ్ళీ ఇక్కడ లాస్ట్కి వచ్చి ఈ పైన లేయర్ ఎంతవరకు ఉందో అంతవరకు ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. గ్రూప్ ఏమన్నా కట్ అయింటే ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ అలాగే ఇంకా 2 ఫోటో గ్రూప్స్ ఉన్నాయి కదా, వాటిలోనూ సేమ్ ఇలానే ఫొటోస్ యాడ్ చేసుకోండి. గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. సేమ్ ఇలా ఫొటోస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ రెడ్ మార్క్ దగ్గరికి వచ్చి ఈ నూల్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకో నూల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేమ్ ఇలానే అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ఇలాగే ఈ గ్రూపులంతా యాడ్ చేసుకొని ఈ నూల్ని ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ పాంట్ ఇచ్చిండాను కదా, ఆ పాంట్ని ఈ గ్రూప్ పైన క్లిక్ చేసి పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి అన్గ్రూప్ చేసుకోండి. అన్గ్రూప్ చేసుకొని ఇక్కడ పాంట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియో సేవ్ చేసుకోండి.